ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఒక క్లాత్కి ఏమో బాగా వస్తున్నాయి, రెండో క్లాత్కి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ ఒక పక్కకి వెళ్ళిపోతుంది అంటున్నారు కదా. డాట్స్ని మార్క్ చేసి స్టిచ్ చేయడానికి ముందు రెండు క్లాత్లకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఒక క్లాత్కి మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్కింగ్స్ అన్నీ రెండో క్లాత్కి వచ్చేలా హ్యాండ్తో ఇలా టచ్ చేసినప్పుడు రెండో క్లాత్కి కూడా ఈ డాట్స్ నీట్గా వస్తాయి. అప్పుడు ఇలా మార్క్ చేసుకున్న విధంగా డాట్స్ని ఎప్పుడైతే స్టిచ్ వేస్తారో రెండు క్లాత్లకి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. డాట్స్ని ఎలా అయితే మార్క్ చేశానో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు అనేది ఎక్కువ తీసుకున్నాను. 3.5 లేదా 3.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. వెడల్పు 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. రెండో డాట్ని మూడో డాట్ని క్రాస్గా పావించి ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మీరు డాట్స్ స్టిచ్ వేసుకున్నారనుకోండి, రెండు ఫ్రంట్ పార్ట్ క్లాత్లకి నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఒక ఫ్రంట్ పార్ట్ బాగా వస్తుంది, రెండో ఫ్రంట్ పార్ట్ బాగా రావట్లేదు అంటున్నారు కదా. ఇలా ఒక క్లాత్కి ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో రెండో క్లాత్కి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ స్టిచ్ చేశాక పై వైపున ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయడం వలన ఐరన్ చేసినంత ఫినిషింగ్ వస్తుంది. ఇలా రెండో క్లాత్ కూడా డాట్స్ స్టిచ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.